ఇవాళ రేపు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో సీఎం చంద్రబాబు అన్న వితరణ చేయనున్నారు. ఇక చంద్రబాబు తిరుమల పర్యటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకటేష్, ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా తిరుపతి తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఇవాళ సాయంత్రం అంటే 7 గంటల తర్వాత షెడ్యూల్ ప్రకారం అమరావతిలో కొన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సాయంత్రం 7 గంటల తర్వాత నేరుగా విమానాశ్రయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అంటే దాని తర్వాత 9 గంటలకు నేరుగా తిరుమలకు చేరుతారు. అయితే రేపు ఆయన మనవడు దేవాంశ్ పుట్టినరోజు ఉంది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబ సభ్యులు నేరుగా తిరుమలకు వచ్చి ఇక్కడ శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి నిత్య అన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి అంటే అన్నప్రసాదాలు స్వీకరణ చేయడంతో పాటు ఆ రోజంతా అంటే ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళకందరికీ కూడా అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి డొనేషన్ ద్వారానే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అందువల్లనే రేపు దేవాంశ్ పుట్టినరోజు. అందువల్ల నేరుగా ఇవాళ రాత్రికి తిరుమలకు చేరుకుని రాత్రి తిరుమలలోనే ఉండి ఇక్కడ రేపు తెల్లవారుజామున శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో అంటే సతీమణి భువనేశ్వరితో పాటు లోకేష్, అదేవిధంగా వాళ్ళ సతీమణి బ్రాహ్మణి, ఇక దేవాంశ్, ఇట్లా మిగిలినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా నేరుగా తిరుమలకు వచ్చి ఇక్కడ రాత్రికి తిరుమలలోనే ఉంటారు. 10 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అనంతరం రాత్రి తిరుమలలోనే రేపు ఉదయం స్వామివారిని తెల్లవారుజామున విఐపి ప్రోటోకాల్ దర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాత నేరుగా తరికొండ వెంగమాంబ సత్రానికి వెళ్లి అక్కడ భక్తులకి అన్నప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు వాళ్ళతో పాటు కూర్చుని అన్నప్రసాదాల స్వీకరణ చేస్తారు. అయితే రేపంతా కూడా ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళకందరికీ కూడా అంటే వీళ్ళు ఇచ్చేటటువంటి డొనేషన్ ద్వారానే భక్తులకి అన్నప్రసాదాలు టీటీడీ నిర్వహిస్తుంది. అంటే దాదాపుగా 44 లక్షల రూపాయల వరకు కూడా ఒక రోజుకు టీటీడీకి అంటే భక్తులకు పంపిణీ చేసే అన్నప్రసాదాల ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే అంటే టీటీడీ డొనేషన్ ఇచ్చే అవకాశం ఉంది, డొనేషన్ ఇవ్వబోతున్నారు. సో సీఎం వస్తున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలారావుతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగానే తిరుపతి కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా అదేవిధంగానే ఆయన పర్యటనకు సంబంధించి ఎందుకంటే రేణిగుంట నుంచి తిరుమల వరకు కూడా వాహనం గుండానే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మధ్యలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా పోలీసులు ఇప్పటికే కూడా ట్రయల్ రన్ జరిగింది. మరి కాసేపట్లో తిరుపతి ఎస్పీ, కలెక్టర్ వీళ్ళందరూ కూడా మరో సమీక్ష నిర్వహించబోతున్నారు. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.